చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎత్తైతే, జాతీయ దేశవ్యాప్తంగా మాత్రం మంచి పేరుని కాంగ్రెస్ తెచ్చిపెడుతుంది. ఐఎన్‌డీఏ కూటమి తెచ్చిపెడుతుంది. ఆయన బలాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఆయన హీరోగా ప్రొజెక్ట్ చేస్తుంది. దానికి సాక్ష్యం ఇది. చంద్రబాబుతో పాటుగా ఎవరైతే నితీష్ కుమార్ ఈ ఇద్దరిని రెచ్చగొడుతూ, కవ్విస్తూ వాళ్ళ మీదనే పడి బ్రతుకుతున్నారని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక ఆటో ఏదైతే 400 పార్ అంటూ 400 స్థానాలు కావాలంటూ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుని బేస్ చేసుకుని ఒక గూడ్స్ ఆటో తోలుతోంది చంద్రబాబు. పక్కన కూర్చున్నదేమో నితీష్ కుమార్, వెనకాల దిగాలుగా కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ అన్నటువంటి దీంతో సెటారికల్ పోస్టులతో విరుచుకుపడుతోంది. విశేషం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోవడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున నడుస్తోంది. వెటకారాలు చేస్తూ బీజేపీని ఓడిపోయినటువంటి వాళ్ళు వెటకారాలు చేస్తున్నారు, బలం తగ్గింది అన్నది అదే వింత.